ఓ రాజుగారు తన రాజ్యం మొత్తంలో ఒక సాహసవంతుడైన ఒక యువకుడిని వెతుకుదాం అని చెప్పేసి ఒక పెద్ద పోటీ పెడతాడు. సో ఆ పోటీలో ఎవరైతే గెలిచారో వాళ్ళకి సగం రాజ్యంతో పాటు రాకుమారుని కూడా ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మొత్తం ఆ చుట్టుపక్కల అంతా కూడా దండోర వేసేస్తాడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న యువకులందరూ కూడా ఆ ఊర్లో పెద్ద చెరువు ఉంటది, ఆ చెరువు దగ్గరికి వచ్చి ఇక పోటీకి మేము సిద్ధం అని చెప్పేసి అక్కడ నుంచొని ఉంటారు. ఇంకా రాజుగారు వెళ్ళి అక్కడ చెప్తారు, ఆ చెరువులో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈదుకుంటా రావాలి, అంతే పోటీ. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ చెరువు నిండా కూడా క్రొకోడైల్స్ ఉంటాయి ఫుల్ గా. ఇంకా అది వినిన తర్వాత ఎవరు ముందుకు వస్తారు? ఇంకా అసలు ఎవరు కూడా ఒక్కడుగు కూడా ముందుకేరు. మంత్రి గారు కూడా వచ్చేసి, ఏంటి రాజు గారు అసలు ఈ పోటీ, అసలు అంత సాహసం ఎవరైనా చేస్తారా, అసలుకి ఏం పోటీ ఇది అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే అక్కడ ఆ చివరెవరో ఒకళ్ళు దూకేసిన అలజడి స్టార్ట్ అయిపోయింది. అందరు అక్కడికి వెళ్ళి చూస్తారు, ఒకడు చాలా ఫాస్ట్ గా ఈదుకుంటూ ఈ చివరికల్లో వచ్చేసి గెలిచేస్తాడు కూడా. ఇంకా రాజుగారు ఇంకా అందరు కూడా అక్కడికి వెళ్ళిపోయి, నాన్న అసలుకి బ్రహ్మాండం చేసావు, అసలు నువ్వే విజేతవి, నీకు నేను ఏదైతే చెప్పానో అవన్నీ ఇవ్వడంతో పాటు ఇంకేం కావాలో కోరుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ యువకుడు అంటాడు, నాకు పని చేసి పెట్టండి రాజుగారు, ఎవరు నన్ను తోశారో వాళ్ళు నాకు పట్టించండి అని. అంటే అర్థం ఏంటి, ఈయన దూకలేదు, ఎవరు ఆయన్ని తోశారు. తోయడం వలన తనలో ఉన్న సామర్థ్యాన్ని అంతా బయటపెట్టి ఈ చివరికి వచ్చి విన్ అయ్యాడు. సో లెసన్ ఏంటంటే మన అందరిలో కూడా సామర్థ్యాలు, ఆ కెపాసిటీ ఉంటాయండి. ద ఓన్లీ థింగ్ వి నీడ్, వి షుడ్ పుష్ అవర్ సెల్ఫ్. మనకు మనంగా పుష్ చేసుకోవాలి, కొత్త ఆపర్చునిటీస్ టేకప్ చేయాలి, దాంట్లో ఉండే స్కిల్స్ నేర్చుకోవాలి. వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడే మన అసలు సామర్థ్యాలు బయటపడాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఫెయిల్యూర్స్ కి భయపడుతూ కూర్చుంటే మాత్రం అసలు ఏమి సాధించలేము, ఇంకా వర్స్ట్ కూడా వెళ్తాం.